కప్పు వేడి నీళ్ళతో ఈజీగా రుమాలి పరాటాని అయితే చేసేసుకోవచ్చు. హోటల్ స్టైల్ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా మెత్తగా కూడా ఉంటాయి. మరి ఈ రుమాలి పరాటా ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ఇక్కడ వచ్చేసి రుమాలి పరాటాకైతే వచ్చేసి 1 కప్పు నీళ్ళు అయితే ముందుగా వేడి వేసుకోవాలి. మరి ఎక్కువ వేడైతే కాకూడదు, గోరువెచ్చగా ఉంటే చాలు. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడైతే నీళ్ళు అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు తీసేసుకుందాం వాటర్ని పక్కకి. ఇలా ఈ 1 కప్పు వాటర్ని అయితే ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంత చక్కెర, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాము. ఈ చక్కెర మొత్తం ఇలా కరిగిపోయేలాగా ఇలా ఒక్కసారి ఈ విధంగా పరోటా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ వరకు మెత్తగా ఉంటాయి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఇలా 1 కప్పు నీళ్ళు వేసుకున్నాం కదా, అందులోకి 1 కప్పు వచ్చేసి మా పిండి అయితే గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు మైదా, 1 కప్పు మైదా కూడా వేసేసుకోవాలి. మొత్తం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు, లేదా గోధుమ పిండితో అయినా కూడా చేసేసుకోవచ్చు. ఇలా మైదా పిండిని కూడా జల్లించుకుందాము. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, కలిపేసుకున్నాక ఇంకా ఒక 1/2 కప్పు మైదా పిండి అయితే వేసుకుందాము. ఇంకా ఒక 1/2 కప్పు మైదా పిండిని కూడా వేసేసుకున్నాను. 1.5 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి అయితే వేసుకున్నాను. ఇలా మొత్తం ఇంకా చేత్తో మన చపాతీ పిండి ఎలా అయితే తడిపేసుకుంటామో ఆ విధంగా తడిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేత్తో బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ పిండిని వచ్చేసి ఒక 15 నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాం. 15 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇంకా 15 నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇక్కడ 15 నిమిషాల తర్వాత చూడండి, పిండి మనకి ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి బాగా చేత్తో కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేత్తో బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం పిండి అయితే తీసేసుకుందాము. ఈ విధంగా ఇలా ఈ విధంగా తీసేసుకొని ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి అండి. సేమ్ మనం చపాతీకి ఏ విధంగా తీసుకుంటామో అలాగా. ఇంకా ఇలాగే అన్నీ కూడా చేసేసుకుందాము. ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇంకా ఇప్పుడు మనము చపాతీ లాగా రుద్దేసుకోవాలి. మైదా కాబట్టి ఈజీగా వస్తుంది. ఇలా పతలాగా రుద్దుకోవాలన్నమాట. ఇలా పల్చగా రుద్దుకున్న తర్వాత పైన కొంచెం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మరి కొంచెం ఇలా పైన ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. చేసుకొని ఇది కూడా ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలి. మరి కొంచెం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని మధ్యలోకి ఈ విధంగా అనేసుకోవాలి. ఇలా ఇలా ఈ షేప్లో మనకి రావాలి. ఇలాగే ఇంకా అన్నీ కూడా రుద్దేసుకొని ఒకేసారి మనం చేసే పెట్టుకోవచ్చు.
చాలా అంటే చాలా బాగుంటాయి. బయట హోటల్స్లో అలా తింటూ ఉంటాం కదా, ఒకసారి ఇలా ఈ విధంగా ఇంట్లోనే చేసుకొని తినచ్చు మనము. చాలా టేస్టీగా ఉంటాయి, ఈవినింగ్ వరకు మెత్తగా కూడా ఉంటాయి. ఇలా పల్చగా రుద్దేసుకోవాలి. తీసుకొని మరి కొద్దిగా ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము. ఇలా మధ్యలోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరి కొంచెం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని సేమ్ ఇక్కడ కూడా కొంచెం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా మధ్యలోకి పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా. ఇంకా ఇలాగే అన్నీ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఎన్ని అయితే అవుతాయో ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకొని ఇప్పుడు ఇంకా చపాతీ రుద్దుకున్నట్టు రుద్దుకుందాము. ఇలా ఒకటి తీసేసుకొని ఇంకా పిండి కానీ ఏది కూడా అవసరం లేదు. ఇలా అప్లై చేసాం కదా, ఇంకా పిండి అయితే అవసరం లేదు. చూసారు కదా ఈజీగా వస్తుంది. ఇలా ఇంకా రుద్దుకోవడమే. ఇలా ఈ విధంగా రుద్దేసుకోవాలి చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పెన్నం అయితే పెట్టేసుకున్నాను. పెన్నం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రుద్దుకున్న ఈ పరాటాని అయితే వేసేసుకున్నాము. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఇంకా ఆయిల్ అయితే మరీ అప్లై చేయాల్సిన పని అయితే లేదు, ఫస్ట్ ఒకసారి పూసుకున్నా చాలు. ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు ఇలా రెండు వైపులా కూడాను బాగా కాల్చుకోవాలి. ఇలా బాగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవడమే. ఇంకా మనకి ఎన్ని అయితే అవుతాయో ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి. ఇంకా ఇదే విధంగా అన్ని పరాటాలు కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఇంకా అన్ని పరాటాలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి, మెత్తగా కూడా ఉంటాయి. చూసారు కదా హోటల్ స్టైల్ రుమాలి పరాటా ఈవినింగ్ వరకు చాలా మెత్తగా కూడా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. పొరలు పొరలుగా చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూసారు కదా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.